నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఏలేనాటి శని ప్రభావం ఎలా ఉంటుంది, పరిష్కార మార్గాలేంటి, దాని ద్వారా మనుషులు ఎంత ఇబ్బందికి గురవుతారో అవన్నీ కూడా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురువు గారు, శనీశ్వరుడు అనగానే అందరు భయపడిపోతారు. అంత ప్రభావం చూపిస్తారా? గ్రహాలలో చక్రవర్తి, గ్రహాలలో చక్రవర్తి కర్మ ఫలితం అంటాం కదా. ఈ కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు, కలగచేసేవాడే ఆయన. కర్మ ఫలితం అనగా మనం ఏదన్నా మన పిల్లలు తప్పు చేశారనుకుందాం. అంటే మన పిల్లలు, చిన్నపిల్లలు తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తుంటే మనము అది కరెక్ట్ కాదని చెప్పి మనం ఒకసారి పిల్లలకి చెప్తాం. వాళ్ళు సరే నాన్నగారు లేదా అమ్మగారు చెప్పారు అది చేయకూడదని అని వాళ్ళు చేయలేదనుకో, నా బిడ్డ బంగారం, అంటే నా పిల్లలు వజ్రాలు అని చెప్పి మనం అనుకుంటాం. 10 మంది కూడా చెప్తాం, ఎందుకంటే మనకు నమ్మకం కలిగింది. ఆ వద్దన్న పని పిల్లలు చేయలేదని మనకు సంతోషం కలుగుతుంది. అలాగే వాడు కాస్త మూర్ఖుడు, అజ్ఞాని అయ్యాడు అనుకోండి, మనం చెప్పినా కూడా మళ్ళీ చేస్తాడు, అదే పని చేస్తాడు, వద్దన్న పనే చేస్తాడు. చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే కోపం వస్తుంది మనకి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నేను ఆ పని చేయకూడదు, తప్పు అని చెప్పాను, అయినా కూడా చేశాడు అని చెప్పేసి మనకు ఇంకా కోపం వచ్చేసి ఒక దెబ్బ కొట్టేస్తాం. కొడితే అప్పుడు వాడికి భయం వస్తుంది. ఏమిటి భయం వస్తుంది? ఎందుకు భయం వస్తుందంటే ఈ పని చేసిన దానికి మా అమ్మ కొట్టింది, మళ్ళీ చేస్తే కొడుతుందేమో అనే ఒక భయం. అక్కడ పోయేటప్పటికి ఆ పని చేయాలనే మళ్ళీ చేసేటప్పుడు కొట్టిన దెబ్బ గుర్తుకొస్తుంది. మళ్ళీ చేస్తే చంపేస్తుందేమో అన్నంత భయం వాడికి ఏర్పడుతుంది. చేయలేదనుకోండి, సరే ఆ దెబ్బ వాడికి గుర్తు పెట్టుకొని వాడు సక్రమంగా నడుచుకున్నాడు. మనకేమనిపిస్తుంది అప్పుడంటే, మనము పిల్లలు కొట్టామని బాధపడతాం. ఏమిటి బాధపడతాం, కానీ క్రమశిక్షణలో ఉండాలని చెప్పేసి మన యొక్క ఆలోచన, కోరిక. మనం అలా చేయకపోతే 10 మంది ఏమంటారంటే మనల్ని దూషిస్తారు. వాళ్ళమ్మ వాళ్ళ అబ్బాయిని సక్రంగా పెంచలేదు, ఎలా పెంచారమ్మా మీ వాడిని అని చెప్పి 10 మంది మనల్ని తిడతారు. కాబట్టి ఇది ఏది ఏమైనా మంచి కోసం, మంచిగా నడవడిక కోసం మనం పిల్లల్ని దండించాం. అట్లాగే మనం పిల్లల్ని, మనం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు మనం దండించాము. మనల్ని దండించేవాడేవాడు? శనీశ్వరుడు. మనల్ని దండించేవాడు శనేశ్వరుడు. మంచి మార్గంలో వెళ్ళండి అని, మనల్ని మంచి మార్గంలో వెళ్ళండి, మంచి మార్గంలో నడుచుకోండి అని చెప్పేసి ఆయన మనకు పదే తెలియచేస్తుంటాడు. అది తెలుసుకోలేకపోయామనుకోండి, ఆయన కొడతాడు. ఆ కొట్టడమే ఎలా ఉంటుందంటే, ఏదో సామెత అన్నట్టుగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అష్ట కష్టాలే. అంత భయంకరంగా ఉంటుంది. ఇవి అనుభవించిన వాళ్ళు చక్రవర్తులు కూడా. ఒక జీవితంలో కాదు, మొత్తం తరతరాలుగా. కొడితే దెబ్బ కొడితే ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళు కోలుకోలేరు. అయితే ఆ దెబ్బ ఎలాగైనా ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఉంటుంది, అవే అష్ట కష్టాలు అంటారు. ఆరోగ్యపరంగానూ ఉంటుంది. మనం మాట్లాడినా కూడాను నష్టమే. ఎందుకంటే ఆ మాట వాళ్ళకి తిరిగి కొట్టేస్తుంది దెబ్బ. అంటే ఎదుటి వాళ్లకు కోపం కలగడం, వాళ్ళని కొట్టడము, తిట్టడము, దూషించడము, బహిష్కరించడము, అనేకమైనటువంటి, ఒక్కటి కాదు అనేక రకాలుగా కష్టాలు, నష్టాలు అనేది ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటుంటాయి. అయితే భయపెట్టడం కాదు, అంటే అంత ప్రభావం. అంటే ఎలాంటి తప్పులు చేస్తే ఇంత ప్రభావం కనిపిస్తుంది గురువు? 100%. ఇటువంటి అనుభవించిన వాళ్ళు చక్రవర్తులైన దేశాలని వదిలిపెట్టి జీవించాల్సినటువంటి, అడవులకు పోయి జీవించాల్సినటువంటి పరిస్థితులు. అంటే ఎలాంటి కర్మానికి, ఎలాంటి కర్మాలకి ఇలాంటి ఫలితం ఉంటుంది అంటే శనీశ్వరుడు, అవన్నీ కూడా పూర్తిగా మనం తెలియజేసుకున్నాం. అయితే వీటి గురించి చెప్పడం అనేదానికి అనంతం.
మనకు సమయం సరిపోదు, కొంతవరకు అయినా మనం కవర్ తీసుకుందాం. చేద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి విషయంలో అదే మన నడవడికలో ముందుగా మన తల్లి తండ్రిని పూజించాలి. ప్రత్యక్ష దైవాలు వాళ్ళే, వాళ్ళే. తల్లి తండ్రి వాళ్ళను పూజించినట్టయితే, అంటే నిద్ర లేవగానే మనము వాళ్ళకు అభిషేకాలు లేకపోతే ఇవన్నీ చేయమని కాదు, నిద్ర లేగానే తల్లిదండ్రుల పాదాలను చూసి ఆ పాదాలను తగిలి తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని వాళ్ళ పాదాలు తగిలి మనం ఎప్పుడైతే నమస్కారం చేసుకుంటామో వాళ్ళ పాద ధూళి వల్ల మన కర్మ విమోచన జరుగుతుంది. అంటే ఏ రోజు కర్మ విమోచన ఆ రోజు కర్మ విమోచన వైదొలిగిపోతుంది. ఇది 100% వాస్తవం. మనము గోధూళి అంటాం కదా, గోధూళి లక్ష్మి యొక్క యోగాన్ని ఎలా కలుగచేస్తుందో అంతకంటే ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క పదధూళి కూడా వీళ్లకు వంశాన్ని అభివృద్ధి చేస్తుంది, వంశాభివృద్ధి. చక్కగా అన్ని రంగాలలో వాళ్ళు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వాళ్లకు కలగబోయేటువంటి సంతాన విషయంలో కానీ, వాళ్ళ భార్యాభర్తల సంసార జీవితం కానీ అన్నిట్లోనూ కూడా వాళ్ళకు యోగం ఏర్పడుతుంది. శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇది గురుగారు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. కలికాలంలో తండ్రులను వివిధ రకాలుగా మనం చూస్తున్నాము. అవును. తల్లి తండ్రి ఎలాంటి వాళ్ళైనా కూడా ఇలా చేయాలా? 100%. ఓకే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఎలా నడుచుకున్నారు అనేది పక్కన పెట్టేస్తాయి. నువ్వేం చేసావు అంటే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? సరే, వాళ్ళు మూర్ఖులు, శతమూర్ఖులు అనుకుందాం తల్లిదండ్రులు, దాన్ని మార్చాలి కదా. నువ్వు మంచివాడవైతే దాన్ని కూడా మార్చాలి కదా. అంటే వాళ్ళు చేసిందే నువ్వు చేస్తానంటే అప్పుడు దాంట్లో వ్యత్యాసం ఏం లేదు. అయితే ఆయన కొట్టడమే కాదు, ఎవరు? శనేశ్వరుడు. మామూలుగా ఉండదు, ఇంకా అది వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఆయన అలాగే చేస్తాడు. మనం ఎన్ని రెమెడీలు చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఇక్కడ వాస్తవంగా మనం చేసిన దాన్ని బట్టి లెక్క, ప్రతిదీ కౌంట్ జరుగుతూ ఉంటుంది. మనల్ని ఎవరు చూడలేదులే అంటే పొరపాటు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదనుకుంటున్నాను, అందరూ చూస్తూనే ఉన్నారు. అట్లాగే మనం చేసేది ఎవరు చూడలేదంటే పొరపాటే. మనల్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. అంటే చూసే భక్తులు పబ్లికే కాదు, మనల్ని మొదటిగా ప్రకృతి మనల్ని గమనిస్తూ ఉంది. ముఖ్యంగా గాలే ఇవన్నిటికీ మూలాధారం, ఆయన సాక్షి. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు శని గురించి ప్రధానంగా ఈయన వచ్చేసి మనిషిని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే ఆయన ప్రభావితం ఉంటుంది. గ్రహ సంచారాలు అన్నాం కదా, ఒక్కొక్క గ్రహంతో ఆయన కలయిక, ఎవరి కలయిక ఆయన కలిసి సంచారం చేసేదాన్ని బట్టే మన జీవితం అనేది సాగుతూ ఉంటుంది. శని గురువుతో కలిసి సంచారం చేస్తున్నాడు అనుకోండి, కుంభరాశి, ఆ కుంభరాశిలో లగ్నం కావచ్చు లేదా ఏదైనా సరే, కుంభరాశిలో గురువుతో కలిసి శని సంచారం చేస్తున్నాడు అనుకో, చెప్పలేనంత భోగభాగ్యాలు, చెప్పలేనంత భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు. చెప్పాలంటే 3 పూలు 6 కాయల వాడి జీవితం ఉంటుంది. ఇలా ఆయన అదే కుంభరాశిలో కుజుడు శని సంచారం చేస్తున్నాడు అనుకోండి, అష్ట కష్టాలు, అన్ని ఆరోగ్య సమస్యలే. ఒక ఆరోగ్య సమస్య పోయిందంటే మళ్ళీ ఇంకొక ఆరోగ్య సమస్య మొదలవుతుంటుంది. సరే, ఒక ఆరోగ్యం సమస్యను పోగొట్టుకుందామని మనము ట్రీట్మెంట్ చేసామనుకో, టాబ్లెట్ వేసుకున్నాం అనుకుందాం, అది సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి రియాక్షన్ ఇచ్చేస్తుంది. అంటే కొత్త సమస్య మొదలైపోతుంది. ఇలా చెప్పలేనంత సమస్యలు. ఇంకా కూడా చెప్పాలంటే ఆయన గురించి మనము చేసే శుభాలు లాభాలు అలాగే ఉంటాయి, కష్టాలు కూడా అలాగే ఉంటాయి. రెండు కూడా సమానంగానే ఉంటాయి. ఆయన యోగాలు భోగాలను అలాగే ప్రసాదిస్తాడు. అలాగే మనల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసమై కఠినంగాను వ్యవహరిస్తాడు. ఇక్కడ ఆ విషయాలలో ఇవే మీరు ఇందాక అన్నట్టుగా ఏలేనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని,
అయితే ఏది ఏమైనా 3 భాగాలుగా 3 వేరియేషన్ వైబ్రేషన్ ఉంటుంది. సరే ఇవన్నీ ఎలా అనుకున్నా ఎలా మనము ఊహించినా ఆయన చేసేది ఆయన చేసుకుంటూనే వెళ్తుంటాడు. ఆ విషయంలో మనకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సూర్యుడిని కేతువు పోయి మింగి వదిలేస్తే పట్టు విడుపు అంటాం. దాన్ని కేతుగ్రస్త సూర్యగ్రహణం మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం అన్నమాట. ఆ గ్రహణం పట్టి వదలడం, ఆ సమయం అంతా కూడా నిషిద్ధ సమయం అని అర్థం. అలాగే చంద్రుణ్ణి రాహు మింగి వదిలేదాన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఆయనను కూడా మింగి వదలడం, పట్టు విడుపు. ఎలాగో ప్రతి జీవరాశిని, మనిషినే కాదు ప్రతి జీవరాశిని కూడా శని మింగి వదులుతున్నాడు. శని మింగి మళ్ళీ వదులుతున్నాడు. ఈ శనేశ్వరుడు మింగి వదిలేదాన్నే అంటే మనల్ని ఒక సర్పం, పాము ఒక కప్పనో లేకపోతే ఎలుకనో మింగి వదిలితే ఎలాగుంటుందో అలా ఉంటుందా అంటే కాదు. అవి మన శరీర ప్రభావితాలపైన ఉంటుంది ఎఫెక్ట్. లేదు ఇంకా చెప్పాలంటే సర్పము దాని కుసం అంటాం, దాని వస్త్రం. కుసం అనగా సర్పానికి ఉన్నటువంటి వస్త్రం. ఆ వస్త్రాన్ని అది ఎలా వదులుతుందో అలా శనేశ్వరుడు ప్రతి జీవరాశిని పట్టి అలా వదిలేస్తున్న దాన్నే పట్టు విడుపు. దాన్ని అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలేనాటి శని ప్రభావితం అనేది. అయితే వీటిలో మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? శుభ ఫలితాలేవి, అశుభ ఫలితాలేవి? ఇందాక మనం చెప్పుకున్నట్టు పాదాలలో, మన శరీరంలో పాదాలలో ప్రారంభం స్టార్ట్ అవుతాడు. శిరస్సు వరకు మింగి వదిలేదాన్ని పూర్తిగా ఏలేనాటి శని. ఇందులో భాగం ఏంటంటే పాదాలలో మొదలుపెట్టి శరీర అంగాల వరకు వచ్చిన ఆ భాగం వరకు వచ్చే వరకు శనేశ్వరుడు మన మనస్సు ప్రశాంతత ఉండదు, మనస్థిమితం ఉండదు, ఆరాటము, ఆశ, కోరికలు విపరీతంగా ఉంటుంటాయి. ఇదే కాకుండా మనం ఒక చోట స్థిరంగా ఉండలేం, తిరుగుతూ ఉండడమే, ఏదో ఒక రకంగా జర్నీ చేస్తూ ఉండడం. జర్నీ చేస్తున్నారు అంటే కొంతమంది కష్టాలు పడుతూ జర్నీ చేస్తుంటారు, అష్ట కష్టాలు పడుతూ పిచ్చి వాళ్ళగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అయితే యోగాలు ఏమిటి అంటే ఆ సమయంలో శుక్రుడు కానీ కలిశాడనుకోండి శనేశ్వరుడితో, ఇక్కడ యోగం ఏర్పడుతుంది. యోగం అంటే ఏంటంటే మనం జర్నీ చేస్తూనే ఉద్యోగాలు, జర్నీ చేస్తూనే అంటే గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు. అవి ఏమిటి అంటే ఫ్లైట్లో డ్రైవర్ కావచ్చు, దాంట్లో మన ఉంటారు కదా హోర్స్ ఏదంటారు కదా, దాంట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫ్లైట్లో జర్నీ చేసేవాళ్ళు. లేదంటే డ్రైవింగ్ అంటే మనం ట్రైన్ డ్రైవ్ కావచ్చు, టీసీ కావచ్చు, లేదంటే బస్సు డ్రైవరు, కండక్టర్ కావచ్చు. ఇట్లా తిరుగుతూ ఉండేటువంటి గవర్నమెంట్ జాబులు కావచ్చు, అందులో యోగం ఏర్పడుతుంది. తిరుగుతూనే సంపాదిస్తుంటారు, తిరుగుతూనే సంపాదిస్తూ ఉంటారు. అది యోగమే కదా. ఫ్లైట్ డ్రైవర్ అంటే వాడికి ఎంత శాలరీ, ఎంత రిచ్గా ఉంటుంది, మరి అది యోగమే కదా. శని అనుగ్రహం అనుకోండి అక్కడ చెప్పాలంటే, శుక్రుడు కలవడం వల్ల వాళ్లకు భోగభాగ్యాలే. వాడు మాట్లాడినా ముత్యాలు రాలుతాయి అన్నట్టుగా, వాడు మాట్లాడితే డబ్బులు రాలుతుంటాయి. డబ్బులు అంటే సంపాదన. ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ చేస్తూ, మిరాకిల్ చేస్తూ వీడికి కావాల్సినటువంటి అవసరాలు, కోరికలు అన్నిటిని కూడా అందరి ద్వారా నెరవేర్చుకోగలుగుతూ ఉంటాడు. అలా విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాడు. గవర్నమెంట్ జాబు పొందేవాడు గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ పరంగా కూడా అంతకంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటాడు. ఇది ట్రావెలింగ్, జర్నీ చేస్తూనే సంపాదిస్తూ ఉంటాడు. ఇటువంటి యోగం కలుగుతుంది. కొంతమంది అదే మనం వాళ్ళను వ్యక్తిగతంగా పరిశీలించి చెప్పాలి. అయితే కొంతమంది పిచ్చి వాళ్ళ రోడ్ల మీద పడి చినిగిపోయిన బట్టలు, మతిస్థిమితం లేక రోడ్ల మడత తిరుగుతూ ఉంటారు. అక్కడి నుంచి అంగానికి రావడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ వచ్చేటప్పటికి శని సంచారం వల్ల ఆయనతో కుజుడు కలిశాడనుకోండి, కాళ్ళకు సంబంధించి స్కిన్ ఎలర్జీ, రక్తం ఇన్ఫెక్షన్ అయిపోతుండడం, చెడిపోతుండడం, లేదా
తరచు ప్రమాదాలు జరుగుతుండడం, తగిలిన చోటే మళ్ళీ ప్రమాదాలు. ఒక చోట గాయమైందనుకో, అక్కడ అది మానిపోయింది అనుకుంటే మళ్ళీ దానికే గాయమవుతుంది. తగిలిన చోటే మళ్ళీ ఇలా ఆపరేషన్లు జరగడం, బోన్స్ ఇరిగిపోతుండడం, స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధులు, ఇవన్నీ కూడా అనేక అనారోగ్య సమస్యలు. అదే సమయంలో మళ్ళీ గురుడు కలిశాడనుకోండి, ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోయినట్టు, అంటే ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి, అంటే నయమైపోతాయి. మనం ఆ ట్రీట్మెంట్ అనుకోవచ్చు. కానీ గ్రహ సంయోగం, ఆ గ్రహాలు కలవడం వల్ల ఈ 7.5 years లోనే ఎవరెవరితో కలుస్తుంటే ఆ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కలిసేటువంటి మంచివాడు కలిస్తే మంచి ఫలితాలు ఉంటాయి, చెడ్డవాడు కలిస్తే చెడు ఫలితాలే ఉంటుంటాయి. ఇలా పరీక్షలు మగవాడికైనా ఆడవాళ్ళకైనా అంగ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు శీల పరీక్షలు మగవాడికైనా అంతే, ఆడవాళ్ళకైనా అంతే. ఇద్దరు ఒకటే, ఎవరైనా చెడిపోయినట్టే. అలా పరీక్షలు అక్కడ పాస్ అయిన వాళ్ళే జీవితంలో పాస్ అవుతారు, అక్కడ పాస్ అయిన వాళ్ళే జీవితంలో తప్పకుండా పాస్ అవుతారు. ఇలా అనేక రకాలుగా ఉంటుంది. అక్కడి నుంచి నాభికి ఆయన సంచారం జరుగుతుంది. అంటే మన శరీర భాగాలన్నిటి మింగుతూ ఉండడం అదే పట్టు. ఆ సమయంలో నాభికి వచ్చినప్పుడు ఆ నాభి స్థానానికి రాగానే శనితో కలిసి బుధుడు సంచరించిన, లేదు శనితో కలిసి రాహు సంచరించిన, కేతు సంచరించిన, వీళ్ళతో ఎవరు కలిస్తే ఒక్కొక్క సమస్య. బుధుడు కలిశాడనుకోండి, కడుపుకు సంబంధించినటువంటి కాకుండా నరాలకు సంబంధించినటువంటి బలహీనత, నరాలు సచ్చుబడిపోవడం, వాటిని పెరాలసిస్ అంటారు కదా, ఇటువంటి సమస్యలు రావడం, ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గురువు కానీ లేదంటే మళ్ళీ శుక్రుడు కానీ కలిశాడనుకోండి, 10,000 అనారోగ్య సమస్యలైనా కూడా నయమైపోతాయి. ఇక్కడ రాహు సంచరిస్తున్నాడు అనుకోండి, ఆ శనితో కలిసి కడుపుకు సంబంధించినటువంటి తరచు గర్భస్రావం జరగడం లేడీస్ అయితే, లేదంటే మగవాళ్ళకి అయితే కడుపుకు సంబంధించినటువంటి పేగులు సంబంధించినటువంటి ఇన్ఫెక్షను, లేదా ఇలాంటి అనేక అనారోగ్య సమస్యలు. అలాగే మనకు శుభగ్రహ సంచారం జరిగిందనుకోండి, ఎంతటి సమస్య అయినా కూడా నయమైపోతుంటుంది. ఆ నాభికి సంబంధించి అక్కడ అనేక సమస్యలు జరుగుతూ ఉంటాయి గ్రహ సంచారం వల్ల. అక్కడి నుంచి ఆయన సంచారం మళ్ళీ వక్షస్థలాలకు వస్తుంది. వక్షస్థలాల కంటే మనిషికి అప్పటి వరకు మనిషి ఎలా ఉంటాడంటే మనోధైర్యంగా ఉంటాడు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే డేర్గా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు, ఎన్ని సమస్యలనైనా కూడా ఎదుర్కొంటూ ఉంటుంటారు. అప్పుడు గర్వము, అహంకారము, ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే అన్నిటితో వాళ్ళు నిండిపోయి ఉంటారు. అటువంటి సమయంలో అక్కడికి రాగానే, వక్షస్థలాలకు రాగానే ఆ మనిషిని మొత్తం అంతా స్కాన్ చేసేసి పిండి పారేస్తాడు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థిక పరంగాను అనేక విధాలుగా వాళ్ళని భయభ్రాంతులకి గురి చేస్తాడు. అంటే ప్రతిదానికి భయపడే విధంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఇలా ఉన్న వాళ్ళు కూడా రాను రాను మనిషి డల్ అయిపోతారు. ఇటువంటి సమస్యలు ఎక్కువగా క్రియేట్ చేస్తాడు. అప్పుడే మనిషికి భగవంతుడంటే ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అని చెప్పేసి అన్వేషణ ప్రారంభమవుతుంది. భగవంతుడి కోసం వెతుకులాట, ఏ దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పేసి అక్కడ ప్రారంభమవుతుంది. అంతవరకు కూడా దేవుణ్ణి కూడా వాడు నమ్మడు. దేవుడు అంటేనే కనీసం చేతులెత్తి మొక్కాలన్నా మొక్కలేడు. గుడి ద్వారా వెళ్తూ కూడా ఆ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుందామని అనుకోడు. వెళ్తూ కూడా సరే ఇంకోసారి వెళ్దాం, రేపు వెళ్దాం, సమయం చూసుకొని టైం ఉన్నప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తాడే కానీ ఆ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోమని వెళ్దామన్నంత ఆలోచన రానేడు. అటువంటి వాడిని కూడా 100 కిలోమీటర్ల కొండపైన ఉన్నా కూడా ఆయన కోసము కింది నుంచి పాకులాడుకుంటా అక్కడ వెళ్ళి పొళ్ళు దండాలు పెట్టి ఆయనకు అనేక రకాలుగా
వాడి భక్తి ప్రపత్తులు అంటే ఎలా ఉంటాయంటే అలా తెలియచేస్తాడు. వాడి భక్తి పారవస్యం చూసే వాళ్ళందరికీ కూడా వీడేనేమో దేవుడు అన్నట్టుగా, లేదంటే వీడేనేమో మహాభక్తుడు అన్నంతగా క్రియేట్ చేసేస్తాడు. ఎవరు? శనేశ్వరుడు. మనిషిని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడు అంటే, దేవుణ్ణి కూడా ఎదిరించే వాణ్ణి తింటున్నా దేవుణ్ణే ఆరాధిస్తాడు, పనుకుని నిద్రపోతున్నా దేవుణ్ణే ఆరాధిస్తాడు, ప్రతిదీ దేవుడిపైనే ధ్యాస ఉంటుంది. అలా మార్చేస్తాడు. అక్కడి నుంచి కంఠానికి ఆయన సంచారం, ఏలే నట్స్ అనే సంచార ప్రభావం అనేది కంఠానికి రావడం వల్ల వానికి గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు జరుగుతూ ఉంటాయి. అది ఏమిటి అంటే, చంద్రుడు శని ఇద్దరు కలిశారనుకోండి, శనితో చంద్రుడు కలిశాడనుకోండి, శ్వాసకోశాలంటే ఊపిరితిత్తులకు సంబంధించి లంగ్స్ ఆపరేషన్లు జరిగేటువంటి డిస్టర్బ్ అయ్యే ఊపిరితిత్తులు, ఏదో ఇంగ్లీష్లో రకరకాల పేర్లు చెప్తుంటారు కదా, జలుబు, కోల్డ్ అని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది శ్వాసకోశాలు తీసుకోవడానికి. ఇలా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మన నోటికి వస్తాడు. నోటికంటే ఇక్కడ నాలిక, కొండ నాలిక అంటారు. ఏమంటారు? కొండ నాలిక. లాలాజలం ఊరుతూ ఉంటుంది. అది ఎప్పుడు మనిషికి నీరుని అందిస్తూ ఉంటుంది. సముద్రంలో నీరు ఎలాగుంటుందో అలా ఆ కొండ నాలిక నీరుని మన బాడీకి అందిస్తూ ఉంటుంది. అటువంటి ఒక ఆ స్థానానికి వచ్చేటప్పటికి మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అందరినీ విసిగించుకోవడం, అందరిపైన కోపపడడం, అందరినీ ద్వేషించడం, అందరినీ అసహించుకోవడం, మాట్లాడితే కఠినంగా మాట్లాడడం, కఠినంగా ప్రవర్తించడం, లేదా అందరినీ తిట్టడం. అవి బూతులే, మామూలుగా ఉండవు. మన మంత్ర పూజా విధానం ఎలా ఉంటుందో అంతకంటే రెట్టింపు భూతు పురాణం ఉంటుందన్నమాట. అలా వాడి ప్రవర్తన, నోరు కంట్రోల్లో ఉండదు, అదుపులో ఉండదు. ఎలా అంటే అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ దగ్గర దెబ్బలు తినేంత వరకు కూడా తీసుకెళ్ళిపోతుంటాడు. ఎవరో ఒకరు కొడతారు, కొట్టినప్పుడు అప్పుడు నోరు కాస్త మూతపడుతుంది, నోరు మూస్తారు. అంటే మనం ఎక్కువ మాట్లాడుతూ కొడతారేమో అన్నంత భయాన్ని క్రియేటివేట్ చేస్తాడు. ఇలా చాలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటుంది. అక్కడి నుంచి నేత్రాలకు వస్తాడు. నేత్రాలకు వచ్చినప్పుడు మనిషి మత్తు పానీయాలకు సంబంధించి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. మత్తు పానీయాలంటే కళ్ళు, మద్యపానాలు, ఈ కోకెన్, డ్రగ్స్, లేదా ఏదైనా సరే మత్తు సంబంధించినటువంటి గంజాయి, వీటన్నిటికి సంబంధించి అమితంగా ఇష్టపడుతుంటారు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఇష్టపడడమే కాకుండా దాన్ని వాడుతూ ఉంటారు. ఎప్పుడు 24 గంటలు మత్తులోనే ఉంటుంటారు. అలా ఉంటుంది. అక్కడి నుంచి శిరస్సుకు వచ్చి వదిలేస్తాడు. పూర్తిగా సంపూర్ణ ఏలే నట్స్ని మనము, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, దాన్ని ఒక కొద్దిగా లఘుగా చెప్పుకోగలిగాం. ఇంకా మంచి ఫలితాలు కలగచేసేటి కూడా ఉంటాయి. అవన్నీ వ్యక్తిగతంగా తెలుసుకోవడం మంచిది. చాలా చక్కగా వివరించారు గురుగారు శనికి సంబంధించి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.